నవరంధ్రముల నుండి ప్రాణం పోకుండా పైన ఉన్న సహస్రార కమలం నుండి ప్రాణాన్ని విడిచిపెట్టడం కోసమని కాశీలో 9 రాత్రులు నివసించండి అన్నారు. ఇది జరగాలంటే కూడా ఏం చేయాలో మళ్ళీ చెప్పారు. అప్పుడప్పుడు అన్నాభిషేచనం చెయ్యాలి. అన్నం చాలా గొప్పది. ఈ శివలింగాన్ని తెల్లని అన్నంతో, పులిహారతోటి, హరిద్రాన్నంతో, పాయసాన్నంతో, ఇటువంటి వాటితో, దధ్యన్నంతో అభిషేకం చేసి తామింత తిని తొలగి పెడితే ఎన్నో లాభాలు. సంకల్పం చెప్పుకోవడం కూడా పెద్ద కష్టమేం కాదండి. అందులో ప్రధానం ఏంటంటే ఆచమనం. అది అందరూ చేసేవలసిందే. ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ అని ఆచమనం చేయటం, గోవిందనామాలు చెప్పుకోవడం. ఆ తర్వాత ఉత్తిష్టంతు భూత పిశాచ మంత్రం చెప్పుకోవటం, ప్రాణాయామం చేయటం, మమ ఉపాత్త సమస్త దురితక్షే ద్వారా అనే సంకల్పాన్ని చెప్పుకుంటూ, అందులో ఏమని చెప్పాలట అన్నాభిషేచనానికి ముందు, అగమ్యాగమన దోష పరిహారార్థం, అంటే పొందకూడని స్త్రీని పొందడం వల్ల వచ్చిన పాపం పరిహారం అవ్వడం కోసము. కొంత వెళ్ళకూడని స్త్రీతోటో పురుషుడితోటో వెళ్ళడం వల్ల వచ్చే పాపం పోవటం. అభక్ష్యభక్షణ దోష పరిహారార్థం, తినకూడనివి తినడం వల్ల వచ్చేటటువంటి పాప పరిహారం. కొన్ని పదార్థములు అటు సూర్యుడు ఇటు పొడిచినా తినరాదు, అది నియమం. అని గోమాంసం, పంది ఈ రెండూ కూడా మహాపాపాలకి దారితీస్తాయి. కొన్ని తినకూడనివి, ఇక కొన్ని తాగకూడనివి. ఇటువంటి పాపాలకి ప్రాయశ్చిత్తం అన్నాభిషేచనం కనుక ఏమని చెప్పాలన్నమాట, అగమ్యగమన దోష పరిహారార్థం, అభక్ష్యభక్షణ దోష పరిహారార్థం, ప్రాయశ్చిత్తార్థం శ్వేతాన్నాభిషేచనం కరిష్యే అని ముందు తెల్లని అన్నంతో అభిషేకించాలి. ఆ తర్వాత అన్నం తీశాక ఒకేసారి హరిద్రాన్నంతో అభిషేచనం. అంటే పులిహార అయిన తర్వాత తీసి శుభ్రం చేసి శివలింగాన్ని ఎప్పటికప్పుడు ఒక అన్నం తర్వాత మళ్ళీ అన్నంతో అభిషేకం చేసే ముందు శుభ్రంగా కడిగేయాలట. పూర్తిగా నీళ్లతో ప్రక్షాళన చెయ్యాలి. అలా నీళ్లతో ప్రక్షాళన చేయకుండా ఆ పాత అన్నపు మెతుకులు ఉండగా అభిషేకం చేస్తే మళ్ళీ అది సంపూర్ణ ఫలితం ఇవ్వదు. దోషం అనలేదు కానీ సంపూర్ణ ఫలితం ఇవ్వదు. తెల్లని అన్నంతో అభిషేకం చేసాం, మళ్ళీ కడిగేసి గుడ్డతో తుడిచేయాలి, పాత మెతుకులు లేకుండా చూసుకోవాలి. ఆ తర్వాత పులిహారతో అభిషేకం చేయాలి, మళ్ళీ కడిగేసి శుభ్రమైన ఒక గుడ్డతో, తడిగుడ్డతో తుడిచేయాలి. ఆ తర్వాత పాయసాన్నంతో అభిషేచనం చేయాలి. చేస్తే పరమ నీచ స్త్రీలతో సంపర్కం ఉన్న పాపము, అత్యంత అపవిత్ర వస్తువులను భోజనం చేసిన పాపము, పరమ నీచులతో సంభాషించడం వల్ల వచ్చే పాపము, నిరంతరం గురునింద చేసిన పాపాత్ములతో తిరగడం వల్ల వచ్చే పాపం కూడా పోతున్నట్టండి. గురునింద పాపానికి ఎలాగో ప్రాయశ్చిత్తం లేదు, కానీ గురునింద చేసిన వాడితో తిరగకూడదు. మీలో ఎవరైనా గురువుగారిని తిట్టారు, అటువంటి పాపాత్ముడికి వచ్చే పాపం కంటే వాడితో తిరిగిన వాడికి ఎక్కువ పాపంట. అందువల్ల పాపాత్ముడి కంటే పాపాత్ముడితో స్నేహం చేసిన వాడు ఎక్కువ పాపం పొందుతాడు. అవునా? దొంగాడి పక్కనుంటే వీడిని దొంగాడు అంటారు. అలాగే పుణ్యములు చేసినటువంటి వాడితో తిరిగితే పుణ్యఫలము, పాపాత్ములతో తిరిగితే పాపఫలం మనం కూడా అందుతాం. అందుకని ఏ భక్తుడో వందే గురు పదద్వందం అని అన్నాడు అనుకుందాం కాసేపు, వాడితో తిరిగితే మీకు కూడా గురువు గారిని పూజించిన ఫలితం వస్తుంది. ఇప్పుడు అప్పుడు లేకుండా ఎప్పుడు చేయమన్నాడు, కానీ కొన్ని కాలములలో చేస్తే మరింత ఫలితం ఎక్కువ ఉంటుంది. సోమవారం నాడు రాహుకాలం ఇంకా మంచిదండోయ్. సోమవారం నాడు నక్షత్రంతో సంబంధం లేదట, కేవలం రాహుకాలంలో అన్నాభిషేచనములు చేసుకుంటే సాధారణంగా సోమవారం నాడు 7:30 to 9 గంటల మధ్యలో రాహుకాలం ఉంటుంది. ఆ కాలంలో కనుక ఈ అభిషేకం చేసుకోగలిగితే వాడు ఎన్ని రకాల నీచ సంపర్కములు చేసినా, ఎన్ని రకాల నీచ పదార్థములు తిన్నా, ఎటువంటి నీచులతో స్నేహం చేసినా, వినకూడని విన్నా వాటికి ప్రాయశ్చిత్తం అయిపోతుంది. మళ్ళీ చేయకూడదు. మళ్ళీ మేము ఎప్పుడు ఇటువంటి పాపము చెయ్యము అనుకోవాలి వాడు. సరే, తదనంతరం ఏం చెయ్యాలి? అభిషేకం చేయగా వచ్చిన అన్నాన్ని కొద్దిగా తాము ప్రసాదంగా తిని, తమ శరీరములకు ఎంత పడితే అంత కొద్ది వారి వారి శక్తిని అనుసరించి ఎంతో కొంత ప్రసాదం సేకరించి మిగిలిన దానిని భక్తులకు మాత్రమే ప్రసాదముగా ఇవ్వవలెను. భక్తి కలిగిన వాడికి, ఆసక్తి కలిగినటువంటి వాడికి, దాని మీద నమ్మకం ఉన్నవాడికి ఇవ్వాలి తప్ప బాబోయ్ నాకు వద్దన్నవాడికి పొరపాటు కూడా ఇవ్వకండి. కొన్ని ప్రసాదాలు వద్దన్నవాడికి ఇవ్వడం కూడా దోషమే. ఎట్టి పరిస్థితులలో కూడా ప్రసాదమును కళ్ళకు అద్దుకునే తినాలట. శివప్రసాదం దొరకగానే ఏం చేయాలి? దాన్ని
ఇలా కంటికి అద్దుకుని అప్పుడు భోంచేయమన్నారు. అంతే, శ్రద్ధతో స్వీకరించవలెను. ఈ పుణ్య కార్యక్రమములు కాశీ విశ్వేశ్వరుడి యొక్క అనుగ్రహాన్ని అందిస్తాయి. అనగా ఇలా అన్నాభిషేకాలు చేయడం వల్ల, ప్రసాదం తినడం వల్ల, భక్తులకు ఇవ్వడం వల్ల ఈ పుణ్యం ఏమవుతుంది? అయితే ఈ జన్మలో మోక్షం ఇస్తుంది. కానీ ఈ జన్మలో మోక్షానికి వాడు అనర్హుడైతే అటువంటి వాడిని నరకానికి పంపకుండా స్వర్గం వంటి ఉత్తమ లోకాలకి పంపి వచ్చే జన్మలో అతడు కాశీలో మరణించే యోగం ఇస్తుంది. అదేనా చాలు కదా. ఇటువంటివన్నీ గురువుల యొక్క అనుగ్రహం ఉంటే మాత్రమే తెలుసుకోగలడు గనక సందేహం లేకుండా వీలున్నప్పుడల్లా గురుధ్యానం చేయాలి. ఇప్పుడు ఇంత